ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో కేతు మిగిలిపోయింది మనకి. లాభస్థానంలో కేతువు దశాంశ చార్ట్లో ఉంటే ఎలా ఉంటుందనేది. కోర్స్ మన కేతు అంటేనే ఐసోలేషను, డిటాచ్మెంటు, పెద్దగా సాటిస్ఫాక్షన్ ఇవ్వనిది. కానీ లాభస్థానంలో యాజ్ ఐ సెడ్ అన్ని గ్రహాలు ఇస్తాయి, అన్ని గ్రహాలు లాభాన్ని ఇవ్వాల్సిందే. అయితే కేతు ఎలా ఇస్తాడు? బికాజ్ ఒక్కొక్క గ్రహానికి కారకత్వాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటి కారకత్వాలను బట్టి ఇచ్చేస్తాడు. ఈయన ఎవరు? మోక్షకారకుడు. రాహు ఇస్ భోగకారక, కేతు ఇస్ మోక్షకారక. సో మోక్షకారక ప్లానెట్ లాభస్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ద మోస్ట్ ఐసోలేటెడ్, పెద్దగా ఇంటరాక్షన్ ఇష్టపడని ప్లానెట్. అయితే ఎటువంటి పీపుల్కి ఈ కాంబినేషన్, ఈ కేతు అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందంటే, సోషల్ అంటే లైక్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఉన్నవాళ్ళు, మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు, అండ్ మోరోవరు ఐసోలేటెడ్గా పనిచేసేవాళ్ళు. అంటే ఎక్కువ క్రౌడ్తో సంబంధం లేకుండా, మీటింగ్స్తో సంబంధం లేకుండా వాళ్ళ పనిని ఇండివిజువల్గా చేసుకునేవాళ్ళు. వీళ్ళకి కేతు నుంచి వచ్చే రిజల్ట్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కేతుకి ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో కేతు లాంటి ప్లానెట్ ఏంటంటే, యూజువల్గా వీళ్ళు మీటింగ్స్ని కానీ కాన్ఫరెన్స్ని కానీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కువ మందితో కలవడాన్ని ఇష్టపడరు. కానీ 11th హౌస్ అనేది ఏంటి? సోషల్ గ్యాదరింగ్స్, ప్రొఫెషనల్ లైఫ్లో మనం కలిసే పీపుల్, ఆర్ వర్క్ రిలేటెడ్ మనం ఎవరితో అసోసియేట్ అవుతాము, ఇవన్నీ కూడా 11th హౌస్ నుంచి ఉంటాయి. సో కేతువు 11th హౌస్లో ఉన్నవాళ్ళు యూజువల్గా వీళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అంటే అందరిలో కలవడము, మాట్లాడడము, చేయడము, ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ ఇట్లాంటివి ఉండవు. సో నా రీసెర్చ్ ఏదో నేను చేసుకుంటున్నాను, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను అన్నట్టు ఉంటారు తప్పించి. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని బ్రేక్ చేయగలిగితే దెన్ బాగానే ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు అంటే ఒక రిపీటెడ్గా ఒక 3-4 టైమ్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దెన్ వాళ్ళకి ఈ మిగిలినవన్నీ గెయిన్స్ కానీ, అంటే యూజువల్గా గెయిన్స్ ఏమి అవాయిడ్ చేయడం అయినా, బట్ యూ నెవర్ ఫీల్ హ్యాపీ. అంటే అంత ఎగ్జైట్మెంటు అని అనిపించదు. ఎందుకంటే కేతు అంటే ఆల్రెడీ డన్ అని అర్థం కదా, మనము చేసేసినది, ఈ జన్మలో ఎక్స్పెక్ట్ చేయలేనిది. సో కాబట్టి కేతు 11th హౌస్లో ఉన్న వాళ్ళకి యూజువల్గాను చూడండి, మనము ఏదో మ్యూచువల్ ఫండ్స్లోనో వీటిల్లోనో కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్లోనో కొన్ని పెట్టేసి ఉంచుతాము. లైక్ 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి అలాగా. లేదు కొన్ని లైక్ మ్యూచువల్స్లో రెగ్యులర్గా సేవ్ చేసేది. సో మనకి ఏంటంటే ఈ ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంత వస్తుంది అనేది ఒక తెలిసే ఉంటుంది, దీనిలో సర్ప్రైజే ఉండదు కదా. సో కాబట్టి యూజువల్గా అది మెచ్యూర్ అయ్యి వచ్చిన తర్వాత, లేదా మనం ఇన్వెస్ట్ చేసింది లాంగ్ టైం తర్వాత గెయిన్స్ చూసుకున్న తర్వాత, కొంతమంది చూడండి ఒక పర్టికులర్ ఒక 2 lakhs 3 lakhs ఫర్ 20 ఇయర్స్ ఫిక్స్డ్ యూజ్ చేస్తారు. అది వచ్చేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. దానిలో కాస్త ఎగ్జైట్మెంట్ ఏముంటుంది, దే రిసీవ్డ్ ఎక్సలెంట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. బట్ ఆల్రెడీ తెలుసు అది, అంటే మనం ఒక టైంలో సో పెట్టాము, అది వస్తుంది అని తెలుసు కదా. సో కాబట్టి యూజువల్గా కేతుతో వచ్చే గెయిన్స్ ఏంటంటే, ఓకే కష్టపడ్డాము, రీచ్ అయ్యాము, వచ్చింది అన్నట్టు ఉంటుంది తప్పించి పెద్ద హ్యాపీనెస్ ఉండదు. కానీ రాహుతో అలా కాదు. రాహుతోటి ఎగ్జైట్మెంటు, హ్యాపీనెస్, నేను అచీవ్ చేశాను నా టాలెంట్ తోటి అన్నట్టు ఉంటుంది. బట్ కేతుతో ఏంటంటే ఓకే చేసామా, పెట్టామా, వచ్చిందా అన్నట్టు ఉంటుంది. కానీ యూజువల్లీ ఇట్లాంటి ఉపచయాల్లో 11th హౌస్లో ఈవెన్ ద కేతు ఆల్సో విల్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్. కాకపోతే ఏంటంటే అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. కానీ యూజువల్గా 11thలో కేతు ఉన్నవాళ్ళు వెన్ దే ఆర్ వర్కింగ్ లైక్ వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునేలానో, లేకపోతే ఈ రీసెర్చ్ ఫీల్డ్స్, మెడికల్ ప్రొఫెషన్స్, హీలింగ్ ప్రొఫెషన్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్తో పనిచేసేవాళ్ళు లైక్ ఇస్కాన్, టీటీడీ ఇటువంటి వాటితో వర్క్ చేసే వాళ్ళకి యూజువల్గానే లాభాలు స్పిరిచువల్ వేస్ ద్వారా. అఫ్కోర్స్ అక్కడ ఇస్కాన్లోనో లేకపోతే మనకి టీటీడీలోనో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం వేసిన మనీ నుంచే కదా, డొనేషన్స్ మనం ఏదైతే ఇచ్చామో దాని నుంచి వాళ్ళకి శాలరీస్ వస్తాయి. కాబట్టి యూజువల్గా అటువంటి సంస్థలలో పనిచేయడం ద్వారా, స్పిరిచువల్ వే ఆఫ్ మెసేజ్ని ఇవ్వడం ద్వారా, అటువంటి వాటికి వీళ్ళు ప్రొఫెషనల్గా వర్క్ చేయడం ద్వారా. అఫ్కోర్స్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వనియండి, లేదు మీరు ఒక టీచరు, కానీ పిల్లలకి ఈ రామాయణ గ్రంథాలు బోధించడము, ఇటువంటి టీచర్ అవ్వడం, లేదు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, వాటి కోసము వాటికి కావాల్సిన కోడింగ్ని దాన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు. మేబీ యూఆర్ వెబ్ డిజైనర్, మేబీ వర్కింగ్ ఫర్ ఎ టెంపుల్. సో ఇలా అనమాట యూజువల్గా స్పిరిచువల్ వే ఆఫ్, లేదా హాస్పిటల్స్ అవ్వచ్చు. అండ్ హీలింగ్ ప్రొఫెషన్స్, హీలర్స్ అంటే భక్తి దగ్గర నుంచి
సైక్రాటిస్ట్ వరకు, ఆస్ట్రాలజీ వరకు అందరూ వచ్చేస్తారు దానిలోనే. సో కాబట్టి స్పిరిచువల్ పాత్లో మీరు ఉండే అవకాశం ఉంటుంది, అటువంటి మార్గాల ద్వారా సంపాదించే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో కేతు ఇన్ ద 11th హౌస్, సో ఇస్తాడు. లాభస్థానంలో ఉన్న గ్రహాలన్నీ ఇస్తాయి, ఈవెన్ కేతు కూడా ఇవ్వాల్సిందే. ఓకే, సో ఇది 11th కేతు ఉంటే, యూజువల్గా 11th కేతు ఉన్నప్పుడు స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్లో, స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో, అటువంటి ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మెడికల్ ప్రొఫెషన్స్ కూడా, రెస్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్స్లో యూజువల్గా దే అవాయిడ్ పబ్లిక్గా ఉండడాన్ని, దాన్ని పెద్దగా ఇష్టపడరు. బట్ వన్స్ అటువంటి బలవంతంగా చేయాల్సి వచ్చినప్పుడు దే మే స్టార్ట్ అలాంటివి కొంచెం ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళకి విల్లింగ్ ఉండదు. ఫోర్సబుల్గా వెళ్ళినప్పుడు మేబీ దే కెన్ బ్రేక్ దట్, అటువంటి చైన్ని, అటువంటి కోల్డ్నెస్ని వీళ్ళు బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గైస్, ఇది లాభస్థానంలో కేతువు ఎలా ఉంటాడు దశాంశ చార్ట్లో. అట్లానే మీ హారోస్కోప్లో మీ డివిజనల్ చార్ట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ D10 మీకు ఏం చెప్తోంది, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. యూజువల్లీ 11th హౌస్లో కేతు ఉన్నవాళ్ళు యూజువల్గా మీరు చూడండి, మీరు ఏదైనా టెంపుల్స్ విజిట్ చేసిన ఆ ప్రసాదాన్ని మీరు మీ ఆఫీస్లో మీ కలీగ్స్తో షేర్ చేసుకోవడం కానీ, లేదు ఎవరికైనా సరే ఇటువంటి తీర్థయాత్రలు చేయాలన్నా, లేకపోతే గురువులను కలవాలి, ఇటువంటి వాళ్ళకి కొంచెం మనీ హెల్ప్ చేయడము, సో అటువంటివి లేదు, మీకు తెలిసిన జ్ఞానాన్ని షేర్ చేయడము, ఇటువంటి చేయడం ద్వారా కేతు ఇంకొంచెము బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.